తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఆమ్ ఆద్మీ పార్టీలో పెను ప్రకంపనలు చెలరేగాయి. ఆ పార్టీకి సంబంధించిన 7 రాజ్యసభ సభ్యులు ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకమేనా, లేదు అంటే కనుక పడిలేచిన కెరటంలా మళ్ళీ ముందుకు వస్తుందా? దీని గురించి మనం మాట్లాడటానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి తెలంగాణ స్టేట్ కన్వీనర్ హేమా సుదర్శన్ జులోజు గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. హేమా సుదర్శన్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతూ వస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు ఆయన రాఘవ్ చడ్డా గారు ఆయన ఏదో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి రాజ్యసభ ఉపనేతగా ఉన్న అతను కూడా అందు నుంచి తొలగించారు. ఒక్కసారిగా 7 తీసుకెళ్ళిపోయి జాయిన్ చేయించేశాడు. అంటే ఎట్లా చూస్తారు దీన్ని? గద్దార్ అంటారు, దేశద్రోహం అంటే ద్రోహం అంటారు. పార్టీకి ద్రోహం, దేశానికి కూడా ద్రోహం. ఎందుకంటే పంజాబ్ వచ్చేసి ఆ ప్రజలు నామినేటెడ్ పోస్టులు ఇవి. మిమ్మల్ని అంటే ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళు ఎంచుకుంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నారు. సో పంజాబ్ ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రజల్ని కూడా వచ్చేసి మీరు మోసం చేశారని చెప్పాలి. కానీ మీరు ఎక్కడో ఉన్నారు. ఆ 22 సంవత్సరాలకు నువ్వు పార్టీలోకి వస్తే నిన్ను ఒక పార్టీ లీడర్గా అసలు ఏమీ తెలియని టైంలో చదువుకున్నావు, విదేశాల్లో చదివినావు అనే ఒక దాంతోనే నువ్వు ఒక మంచి లీడర్ అవ్వాలి అని చెప్పేసి నీకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ పార్టీ అవకాశాన్ని ఈరోజు నువ్వు వచ్చేసి అన్ని రకాలుగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టగానే రూలింగ్లోకి ఎందుకు వచ్చింది? ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో మేము హెల్త్, ఎడ్యుకేషన్, మనం కట్టే ట్యాక్స్లకి మనకి రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్స్కి ఉన్నది. ఆ ట్యాక్సులు మనం వచ్చేసి హెల్తీగా ఉంటేనే సంపాదించి ట్యాక్సులు కడతాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా బాగుంటేనే కదా మనం మంచి జాబ్స్ చేసేసి వాళ్ళకి ట్యాక్స్ కట్టడానికి. ఈ ఎజెండానే మా పార్టీ సిద్ధాంతం. సో అది ఇంప్లిమెంటేషన్ చేసింది కాబట్టే కదా ఢిల్లీలో వచ్చేసి వాళ్ళు 3 సార్లు సీఎంగా ఉన్నారు. నీకు అందులో మంచి మంచి కీలక పోస్టులు ఇచ్చారు. నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా వచ్చేసి జెల్ బోర్డులో వచ్చేసి ఒక మంచి కీలకమైన ఒక పోస్ట్ ఇచ్చారు. అదేవిధంగా పంజాబ్లో కూడా నిన్ను వచ్చేసి ఒక అడ్వైజర్గా పంపించారు. సో పంజాబ్ ప్రజలు మిమ్మల్ని వచ్చేసి అక్కడ ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ వచ్చేసి పంజాబ్ ప్రభుత్వం మిమ్మల్ని నమ్మింది. అది మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు, కేజ్రీవాల్ని సార్ నమ్మేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో ప్రతి వాటిని నెరవేరుస్తారనే ఒక ఉద్దేశంతోనే మీరు వాళ్ళని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వచ్చేసి రాజ్యసభకు పంపిస్తే ఈ రోజు వచ్చేసి వేరే పార్టీకి వెళ్తున్నాం అంటే ముఖ్యంగా దీంట్లో వచ్చేసి బాగా గద్దారి అంటే ఏ విధంగా అంటే 3 years నుంచి ఇదే కేసులలో వచ్చేసి తిన పేరు కూడా ఉంది, రాఘవ్ చడ్డా అనే పేరు కూడా ఉంది. ఏ కేసెస్లో? ఏదైతే ఇప్పుడు పిఎంఎల్ఏ అని ఒక చట్టం తీసుకొచ్చి ఏంటిది లిక్కర్ కేసు అని చెప్పి తీసుకొచ్చారు కదా, దాంట్లో మా సార్ క్లీన్ షీట్ వచ్చేసింది, అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో అప్పుడు కూడా తిన పేరు ఉండే. ఇప్పుడు మా పార్టీలో అందరు లీడర్లను లోపలేశారు. భయపడకుండా వాళ్ళ లోపలికి వెళ్ళేసి వచ్చారు. ప్రాణత్యాగం కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అన్ని సంవత్సరాలు ఇతను మాత్రము కనీసం భయపడి కనీసం పార్టీ అంత నీకు వచ్చేసి ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు పార్టీ వాళ్ళ లీడర్లు అందరూ జైల్లో ఉంటే కనీసం ఒక బయట కూడా ఇవ్వలేకపోయినావు. ఆ రోజు వచ్చేసి దేశం వదిలి కండ్ల ఆపరేషన్ అనే వంకతోనే వచ్చేసి కనీసం నువ్వు బయట ఇవ్వకుండా పారిపోయినవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు పార్టీ ఆఫీస్కి అడుగు పెట్టకుండా పార్టీ ఎందుకు ఇచ్చింది నీకు ఛాన్సు? ఆపోజిషన్, మన ఆపోజిషన్ లో ఉన్నాము అండ్ పంజాబ్ లో వచ్చేసి రూలింగ్ లో ఉంది. ఆయనకి మీరు అన్ని అవకాశాలు ఇచ్చినా, అన్ని పదవులు ఇచ్చినా, అంత ప్రోత్సహించినా ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయాడు? మరి ఎందుకు అంటే మా పార్టీలో వచ్చేసి ఒక ఎమ్మెల్యే కూడా సామాన్యులాగానే ఉంటారు. వాళ్ళకి జెడ్ కేటగిరీ అలాంటి తనకు అలవాటు అయిపోయింది. జెడ్ కేటగిరీ కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, అందువల్లనే సో దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది. లేకపోతే డర్పోక్లాగా జైల్లోకి మా వాళ్ళు వెళ్ళారు. కానీ ఈయన భయపడ్డాడు. అందరికీ ఆ ధైర్యం ఉండదు కదండి.
అందువల్లనే భయపడే డర్పోక్లాగా ఈ రోజు వచ్చేసి ఏంటిది ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి కూడా అప్పుడు నువ్వు లీడర్గా మాట్లాడలేకపోయినావు. ఏది బీజేపీ ప్రభుత్వం చేసే వాటిని ఏది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన చేసినరా అని చెప్పేసి ఏదోనా అడిగావా? ఓన్లీ వచ్చేసి ఏమి పాము సాగకుండా కర్ర విరగకుండా అనే టైపులో వచ్చేసి కొన్ని టాక్టివ్ పాయింట్లు తీసుకొని 3 సంవత్సరాల నుంచి తను పార్టీకి దూరంగానే ఉన్నాడు. 3 సంవత్సరాలు తనకు వచ్చేసి నువ్వు మారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తూనే వాళ్ళకి హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఇప్పుడే కదా అసలు రాఘవ్ చెడ్డా అంటే ఇంతకుముందు ఎవరికి తెలుసు? ఈ 3 నెలల నుంచే కదా తన పేరు బయటకు వచ్చేది. టాక్టివ్గా సమోసా మీద మాట్లాడాడు. సమోసా గురించి మనం రెగ్యులర్గా అయితే వచ్చేసి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తినాం కదా. సో అదే సమోసా గురించి వేరే పార్టీ కూడా మాట్లాడినప్పుడు మొత్తం ట్రోలింగ్ చేశారు. ఏంటిది పార్లమెంట్లో వచ్చేసి మాటలా మాట్లాడేది సమోసా గురించి మరి దీని గురించి తిని మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చేసి ట్రోలింగ్ చేయలేదు ఇదే బీజేపీ ప్రభుత్వం తొత్తుగా వచ్చేసి మారిండు. 3 సంవత్సరాల నుంచి అవన్నీ మేము వచ్చేసి వాళ్ళ అవకాశం ఇస్తూ ఇంకా తనకు దీంట్లో మారు అని చెప్పినా కూడా మారకుండా. రాఘవ్ చడ్డా నిన్న ఏం చెప్తా ఉన్నాడు? 15 సంవత్సరాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీలో నా రక్తాన్ని, నా చెమటను, నా సమయాన్ని ఖర్చు పెడితే అసలు కనీసం పట్టించుకోవట్లేదు ఒకటి. ఆ తర్వాత ఆయన ఇంకొక కీలకమైన కామెంట్ చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు దోచుకోవటానికి అలవాటు పడ్డారు. వాళ్ళు చేసే నేరాల్లో నేను భాగస్వామి కానందుకు నన్ను టార్గెట్ చేశారు అని మాట్లాడుతున్నారు. అది సిగ్గుమాలిన చర్యనే ఆయన మాట్లాడేది. ఎందుకంటే తల్లి రొమ్ము పాలు దాగి తల్లినే, ఇది సామెత ఒకటి ఉంటుంది, ఆ టైప్లో చేస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో మీరు పెట్టిన కేసు వచ్చేసి అది ఫేక్ అని చెప్పేసి బయటకు వచ్చింది. ఇంకా ఏ విధంగా ఉంది పార్టీలో? బీజేపీ లీడర్ల లాగా వచ్చేసి వేరే పార్టీలో ఉండి ఈడీ సిబిఐ చేయగానే వచ్చేసి బీజేపీ పార్టీలో చేరి దాంట్లో ఉన్న ఈ మణిపూర్ విషయం కానీ ఆడవాళ్ళు లైంగిక వేధింపులు ఏదైనా పార్టీలో ఉందంటే ఇది ఓన్లీ వచ్చేసి బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ ఏం చేసింది? ఈరోజు ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చింది. సో ఇన్ని రకాలుగా ఉన్న పార్టీలోకి అదేవిధంగా వచ్చేసి పంజాబ్ను వచ్చేసి దేశద్రోహం అని చెప్పేసి అన్నారు. సో అలాంటి పార్టీలో బీజేపీ పార్టీ క్లీన్ షీట్ ఉందా? అదే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి క్లీన్ షీట్. అది చెప్పడానికైనా కూడా కొంచెం మైండ్ ఉండి మాట్లాడాలి. చదువుకున్న వాళ్ళు అని చెప్పేసి అనుకుంటే అతి తెలివి ప్రవర్తించి ఈ రోజు వచ్చేసి తినింటి వాసాలు లెక్కబెట్టేలాగా చేసిండు. ఏమైనాకు మర్యాద ఇవ్వలే, ఏం పోస్టులు ఇవ్వలేదు, తనకి అన్ని రకాలుగా అసలుకి ప్రతి ఒక్కరు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవాలి. అలాంటిది నిన్ను నమ్మి అన్ని రకాలుగా నీకు అందలం ఎక్కిచ్చింది పార్టీ. ఈరోజు రాఘవ్ చెడ్డా అంటే నువ్వు చార్టర్డ్ అకౌంట్గా తెలియదు, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్గా తెలుసు. నీకు అన్ని రకాలుగా ప్రతి జెల్ బోర్డులో వచ్చేసి వైస్ చైర్మన్కి ఇచ్చారు, అదే ఫార్మర్స్ దాంట్లో వచ్చేసి చైర్మన్కి ఇచ్చారు, నీకు పంజాబ్లో వచ్చేసి అడ్వైజర్గా పంపించారు. ఇన్ని రకాలుగా పార్టీ ఎమ్మెల్యేను, ఒక ఎంపీ, నీకు ఒక పార్లమెంట్ మెంబర్గా చేసింది, ఫ్లోర్ లీడర్గా చేసింది, ఏమి ఇవ్వలేదు తనకి. ఇంకా ఇన్ని రకాలుగా ఇచ్చినాక నాకేమి ఇవ్వలేదు అనేది ఎలా మాట్లాడుతారు? ఇప్పుడు రాఘవ్ చద్దా బీజేపీ మనిషి అయిపోయాడు, బీజేపీకి లొంగిపోయాడు అనుకుందాం. మరి మిగతా 6 మంది ఎంపీల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు ఉన్న పళంగా వెళ్ళిపోయారు భారతీయ జనతా పార్టీలోకి? వాళ్ళకేమి నష్టం చేసింది? ఎవ్వరికి ఇక్కడ ఏమీ నష్టం చేయలేదు. వాళ్ళు సామభేద దండోపాయాలు ఉపయోగించి పార్టీ లీడర్లని ఎలా అయితే లోపల పెట్టారు. బీజేపీ ప్రభుత్వం అదే చేసింది కదా. అందరూ భయపడకూడదు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు సంజయ్ సింగ్ సార్ కానీ, మనీష్ సిసోడియా కానీ, సత్యేందర్ జైన్ సార్ కానీ, కేజ్రీవాల్ సార్ కానీ ప్రాణాలు కూడా వాళ్ళు తెగించి లోపలికి వెళ్ళారు. వీళ్ళకి ఆ ధైర్యం లేదు. వీళ్ళు డర్పోకులు, భయస్తులు కాబట్టే కదా ఈ రోజు వచ్చేసి బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మిమ్మల్ని భయపెట్టి ఈడీ రైళ్లు చేయగానే, లేకపోతే ఏదో ఆశ పెడితే నువ్వు ఆ రోజు బయటికి వెళ్ళిరండు, అందులోకి వెళ్ళిపోయారంటే ఈ రోజన్నా కనీసం ఇక్కడ ఉన్నందుకు ఇవన్నీ మాట్లాడడానికి మీకు ఛాన్స్ వచ్చింది. ఈ రోజు మీకు వచ్చేసి ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే వచ్చింది. బీజేపీలోకి పోతే నువ్వు ఏ మాటలు మాట్లాడడం, ఓన్లీ సైలెంట్ కూర్చొని ఏంటిది మూక బొమ్మల్లాగా కూర్చోవాలి. ఇక మీద వాళ్ళకి తెలుస్తుంది. ఈ గద్దారులు చేసేటోళ్ళకి ఈ రోజున వచ్చేసి మొన్న 3 నెలల కిందట గ్యాస్ గురించి మాట్లాడలేదు ఈయన రాఘవ్ చెడ్డా. అన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు, మరి గ్యాస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ పార్లమెంట్లో ఏదైతే వచ్చేసి ఆల్రెడీ అమలు చేయబోతున్న వాటిని లీక్ చేస్తుంటే బీజేపీ పార్టీ వచ్చేసి వీళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ తినని వచ్చేసి ఏదో పార్టీలో పొజిషన్ ఇచ్చే టైప్లో ఈ టైప్లో మభ్యపెట్టి ఈ రోజు వచ్చేసి తనతో పాటుగా 7గురిని తీసుకొని పోయి గద్దారు చేసేటని చెప్పేసి అంటారు. వాళ్ళకు లింకు అనేది ఏమున్నది అంటే వాళ్ళకు ఒక ఆశ చూపెట్టిరు. లేదంటే రెండోది వచ్చేసి జైల్లోకి పంపిస్తా అంటే అందరికీ అంత ధైర్యం ఉండదు. కేజ్రీవాల్ లాగానో లేకపోతే సంజయ్ సింగ్ సార్ లాగానో చేయకుండా ఎందుకు జైలుకి పంపించేస్తూ ఉంటారు? ఎందుకు
ఏదో రకంగా ఇరికించడమే కదా బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. సామవేద దండోగాయాలు ఉపయోగిస్తుంది కదే చేస్తుంది. ఏదో రకంగా ఏదో కేసులో ఇరికిస్తారు. కొంతమంది ఫ్యామిలీ వచ్చేసి ఏంటిది వాళ్ళు సెన్సిటివ్గా ఉండుంటారు. ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీని ఏదైనా చేస్తాను ఈ విధంగా కొంత అందరూ వచ్చేసి దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి అనే దాంట్లో లేరు. సో ఈ విధంగా ఇప్పుడు మీకు పేర్లు వచ్చినాయి, ఈ 7 మందికి పేర్లు వచ్చినాయి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే వచ్చినాయి. మిమ్మల్ని వచ్చేసి కింద ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ అందలం ఎక్కిస్తే ఈ రోజు వచ్చేసి మీరు ద్రోహం చేసిరు, పార్టీకి ద్రోహం చేసిరు, అలాగే పంజాబ్ ప్రజలకు ద్రోహం చేసిరా. మీరు ద్రోహం చేసినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదు. మీకంటే ఏదైతే ఇంప్లిమెంటేషన్ విషయంలో మా పార్టీ ఏదైతే హెల్త్ ఎడ్యుకేషన్ అనే విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తాను. అందరికీ తెలుసు, చదువుకున్న ప్రతి మనిషి ఆలోచన విధానం తెలుస్తుంది. ఇప్పుడు పంజాబ్లో ఈ 7 మంది వెళ్ళిపోయారు కదా, 7 6 పంజాబ్ ఎంపీలే ఉన్నారు. అవును, 6 మంది కూడా పంజాబ్ వాళ్ళే. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకి టచ్లోకి వస్తున్నారంట. పంజాబ్కి సంబంధించి 90కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి టచ్లోకి వస్తున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతాడని ఒక చర్చ జరుగుతోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అదే విమర్శ చేస్తుంది నీ మీద. ఇది అసలు అసాధ్యం. ఎందుకంటే పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే వచ్చేసి వాళ్ళు అది చూజ్ చేసుకోవడం జరిగింది తప్ప ఈ రకంగా వచ్చేసి ఈ పంజాబ్లో ఇప్పటి వరకు వచ్చేసి బీజేపీ ఒక్క సీటు కాదు కదా, అసలుకి బీజేపీ అంటే వాళ్ళు సహించరు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అక్కడ ప్రజలు వచ్చేసి అసలు సహించరు. సో ఏ విధంగా దాంట్లో దూరాలి అంటే ఈ పార్టీలో ఉన్న లీడర్లను వచ్చేసి విభజించాలి, వాళ్ళని ఏ విధంగానైనా లాగాలి అనే దాంట్లో చేశారు. రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ ఎండ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇందుకే కదా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వము ఎప్పుడు బురద జల్లడానికే చూస్తూ ఉంటుంది. ఎవరైతే వచ్చేసి నిజాయితీ పరులు ఉన్నారో, నిజాయితీ పార్టీ ఏదైతే ఉన్నది, తనకి అపోజిషన్ ఎవరైనా లీడర్ ఉన్నారంటే ఓన్లీ కేజ్రీవాలే. తనని ఏ విధంగా ఓడగొట్టాలి అనే దాంట్లో ఈ విధంగా చట్టాలను తనకు తగ్గట్టుగా చట్టాలను తీసుకొచ్చి లోపలేశారు. వాళ్ళని పంజాబ్లో అయితే ఖచ్చితంగా ఇంకా మీద భగవంత్ మాన్ సార్ కానీ ఇంకా ఎవరు కానీ మోస్ట్లీ ఈ పార్టీలోకి రారు. అండ్ ఎప్పుడు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న వాళ్ళనే ఎమ్మెల్యేలుగా ఎంచుకోదు, రిపీట్ వేరే వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ పంజాబ్లో కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల అది తెలిసి మిగతా ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉంటారు తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాల కోసం గెలిచింది తప్ప వీళ్ళు ఈ ఫేస్ను చూసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో గెలవలేదు. ఫేస్ వల్ల 100% అధికారంలో వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ మేనిఫెస్టోలో నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. అది ప్రజలందరికీ తెలుసు. హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్స్ ఇన్ని రకాలుగా ప్రజలకు ఏం కావాలో అది చేసుకునేటప్పుడు ఏ ప్రజలైనా ఎందుకు వచ్చేసి వద్దు అనుకుంటారు? ఖచ్చితంగా ఏదైతే వచ్చేసి పంజాబ్లో రైతులను వచ్చేసి దేశద్రోహులు అన్నప్పుడు ఏ పార్టీ ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అదేవిధంగా 800 మంది రైతులు చనిపోయినప్పుడు ఎవరున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ప్రజలకు తెలీదా? రైతులకు మనకంటే ఎక్కువ రైతులకు చాలా తెలుసు. ఏ లీడర్ ఏంటి, ఎంతవరకు మాట్లాడతారు, ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ రాజ్యసభ ఎంపీలు అందరికీ వ్యాపారవేత్తలకే అవకాశాలు ఇచ్చారంట. ఎందుకు సామాన్యులు కనిపించట్లేదా? ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కనిపించలేదా? మహిళలు కనిపించట్లేదా? ఎందుకు ఎక్కువ శాతం వ్యాపారవేత్తలకే రాజ్యసభకు పంపించిన పరిస్థితి ఉంది, దట్టు పంజాబ్ నుంచి? ఎవరు ఇప్పుడు రాఘవ్ చడ్డా ఎవరు? తను వచ్చేసి ఏదైనా బిజినెస్ ఉందా? సందీప్ పాఠక్ ఎవరు? తనకి ఏమైనా బిజినెస్ ఉందా? మెహుల్ ఏంటిది అశోక్ మిట్టల్కి మాత్రం ఆయనకు ఒకటి యూనివర్సిటీ ఉంది. అది మాత్రం మొన్న అందుకే వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈడీ రైట్స్, సిబిఐ ఎంక్వైరీలు పడతాయి కాబట్టి ఆ భయంతోనే పార్టీ మారిపోయారు అంటున్నారు. తనకు ఒక్కనికే ఉంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి చాలా అసలుకి వాళ్ళకి రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఇచ్చారు తప్ప ఎవరికి వచ్చేసి పార్టీ ఎప్పుడు లోకల్గా కనీసం ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంది. ఒక డ్రైవర్కి కూడా సీట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఎవరికి ఇచ్చారు? ఏ లీడర్కి ఇచ్చారు? అలా అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని వేల కోట్లతో ఉండాలి. ఎక్కడుంది? బీజేపీలో ఎంత సొమ్ము ఉన్నది, వాళ్ళ అధికారం రాకముందుకు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంతగా సొమ్ము ఉన్నది? ఇద్దరు పాలిస్తున్నారు, ఇద్దరు వచ్చేసి దోచుకుంటున్నారు. అదే విధంగా ఉన్నది ఈ బీజేపీ ప్రభుత్వం. అంతకు మించేసేసి మా పార్టీలో ఎవరు కానీ
కనీసం జెడ్ కేటగిరీ ఒక ఎమ్మెల్యేకి మనకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారంటే దానికి వచ్చేసి ఒక 2 గన్మెన్లు ఉంటారు, మిగతా వెనకాల ఒక మార్బలం ఉంటుంది. అలాంటిది సామాన్యంగా తిరుగుతూ ఉంటారు మా పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ. అంత సామాన్యంగా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఏంటిది ఒక వ్యాపారస్తులకే ఇస్తారు అనేది అయితే ఇది అవాస్తవం 100%. నెక్స్ట్ పంజాబ్లో కూడా వచ్చేసి వాళ్ళకే ఇవ్వకుండా మిగతా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి అది వాళ్ళు గ్రహించుకొని వేరే పార్టీలకు జాయిన్ అవుతారో తప్ప ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకరికే ఇవ్వదు. ఎప్పుడు ఇంకో లీడర్ని కొత్త లీడర్ని రెడీ చేస్తూ ఉంటుంది. అది సామాన్యులకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ పంజాబ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మేనిఫెస్టో అమలు చేసాం, 100% అమలు చేసాం, ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తున్నాం అని చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత సేమ్ ప్రజల్లో అదే భావన ఉందా? ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారు, ప్రజల కోణంలో పరిపాలన చేస్తారు, అదే భావన ఉందా? లేదంటే దోచుకు తింటారు అందుకే జైలుకి వెళ్ళొచ్చారు, ఇలాంటి నెగిటివ్ ఫీల్ ఏమన్నా కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం తొందరగా అవుతుంది, మంచి కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వచ్చేసి ఏదైతే వాళ్ళకి చట్టాలు తీసుకొని ఆ పిఎంఎల్ఏ అనే దాన్ని తీసుకొచ్చేసి ఈరోజు జైల్లో వేసిన వాళ్ళకి మొన్ననే కదా క్లీన్ షీట్, అసలు ఏ ఆధారాలు దొరకలేదు అని చెప్పేసి అందరికీ తెలిసిన కేసు కొట్టేశారు. ఇప్పటికీ ఒక కేసు ఒక కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకి వెళ్తున్నారు, అక్కడ కూడా ఇదే జరుగుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటిదాకా ఏ కరప్షన్ కాలేదు, ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నదో వాటిని నెరవేర్చిన పార్టీ. అది హెల్త్ ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో వచ్చేసి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తోనే వచ్చింది, అవి అన్నీ నెరవేర్చారు. ఎడ్యుకేషన్, హెల్త్, అలాగే వచ్చేసి ఉద్యోగాలు, ఈ బస్ ఫ్రీ అనేది కూడా ఇక్కడ కాపీ కొట్టింది ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టారు? ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసింది కాబట్టి ఇక్కడ కాపీ కొట్టారు. అదేవిధంగా గల్లీ గల్లీ దవాఖానాలు ఈ రోజున ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేశారంటే ఎక్కడి నుంచి కాపీ కొట్టారు? అదే మన బస్తీ దవాఖానాలు అని చెప్పేసి మెడిసిన్ ఫ్రీ అనేది ఇదంతా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసింది, నువ్వు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేసావు. అప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక పార్టీ నుంచి కాపీ కొడుతున్నారంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, కరెక్ట్గా ఉందే కాబట్టి కదా. ఇంకో రాష్ట్రం వచ్చేసి కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కవిత కూడా వచ్చేసి మా పార్టీనే వచ్చేసి కాపీ కొట్టింది. ఈ రోజులో మా పార్టీలో ఉన్న ప్రతి సిద్ధాంతం ఆమె ఈ రోజు వచ్చేసి తను మా పార్టీ కండువా కూడా సేమ్ అదే కలర్లో ఉంది. అంటే కాపీ కొట్టిందంటే అర్థం ఏంటిది? ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు తను పెట్టిన మేనిఫెస్టోలో నెరవేర్చారు, ప్రజలు మద్దతు ఇస్తున్నారు నెరవేర్చిన పార్టీ కాబట్టి. అలా ప్రజలలోకి వెళ్ళాలి అనేది ఈరోజు కాపీ కొడుతున్నారు. పక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చూసినా కాపీ కొట్టలేదు, ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాగ్దానాల మీదనే కాపీ కొట్టి ఈరోజు వేరే రాష్ట్రాలలో పెడుతున్నారు. సో హెల్త్, ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాలు కావచ్చు, ఈరోజు చూసుకుంటే బస్ ఫ్రీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే వచ్చేసి ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజలలో ఉంటుంది. దేశంలోనే అప్పు లేని రాష్ట్రంగా ఒక పార్టీ అంటే ఒక స్టేట్ ఉన్నది అంటే అది ఓన్లీ ఢిల్లీనే ఉండే తను ఉన్నప్పుడు. సో ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇప్పటికీ ప్రజలు ఒకటే ఆలోచించాలి. ఎంతసేపు వచ్చేసి వాగ్దానాలు చేసి జుమ్లా మాటలు చెప్పేటోళ్ళని కాకుండా ఏ మేనిఫెస్టో అంటే ఏంటి? బాండ్ పేపర్. ఆ బాండ్ పేపర్ అన్నప్పుడు అంత గ్యారంటీగా ఒక పార్టీ నెరవేరుస్తుందంటే ఎంత స్టాండ్లో ఉంది వాళ్ళని వచ్చేసి గమనించాలి. ఎంతసేపు వచ్చేసి ఏదో మాటలు చెప్పేసి మేము చేస్తాము అనేటప్పుడు 100 రోజులలో టైం ఇస్తే 100వ రోజు కాకపోతే వచ్చేసి ఏ పార్టీ అయినా కూడా మేము ఇక్కడి నుంచి రిజైన్ చేస్తామనేది ఎవరన్నా చెప్తున్నారా? అలాంటి చేయమని చెప్పి అదే మా పార్టీ చేస్తుంది. ఎవరు ఖచ్చితంగా వాగ్దానం ఏదైతే చేస్తుందో ఆ వాగ్దానం నెరవేరుస్తుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా బ్రతికే ఉన్నది. అన్ని పార్టీల్లో ఇప్పుడు 45 ఇయర్స్గా ఉండి జుమ్లా మాటలు చెప్పేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఒక మాట, అధికారం రాకముందుకు ఒక మాట లాగా లేదు. వచ్చిన ఆ ఇయర్లోనే ఎలక్షన్ పార్టీ పెట్టారు, ఆ ఇయర్లో వాళ్ళు గెలిచారు, 3 సార్లు అధికారంలో ఉండే. అదేవిధంగా సెంటర్లో నేను ఉన్నాను, నాకు ఇప్పటికీ ఇక్కడ స్థానం లేదని చెప్పేసి ఆయన సామ భేద దండోపాయాలు ఇచ్చి ఎన్ని ఇవన్నీ మనం వింటున్నాం కదా, ఎన్ని ఈవీ మిషన్స్ పట్టుకొని ఈరోజు పార్టీని వచ్చేసి ఓడించాడు ఢిల్లీలో. ఇప్పుడు ధైర్యం ఉంటే ఇప్పుడు వచ్చేసి పెట్టమని చెప్పేసి అదే ఆయన వచ్చేసి స్ట్రేట్గా డైరెక్ట్గా అడిగిండు, సవాల్ ఇసిరిండు. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు రా పోటీకి, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టుకుందామని చెప్పేసి అన్నాడు. అంత ధైర్యం ఉందా ఈ బీజేపీ ప్రభుత్వానికి? ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు ఎప్పుడు ధైర్యంగా అడుగుతుంటారు, ధైర్యంగా చెప్తారు. వీళ్ళలాగా వచ్చేసి ఏంటిది జనాలను మభ్యపెట్టుకుంటా ఈవీఎం మిషన్లు పట్టుకొని ఎవడు ఉండడు. ఈ ప్రభుత్వాలు అలానే చేస్తుంటాయి. ఓకే, ఇప్పుడు పార్టీ మారిన ఎంపీల మీద ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకు పొజిషన్లు ఇంపార్టెంట్. ఒకరిద్దరు పోతుంటే వాళ్ళకి ఎంపీ పోస్టులు ఉండవు, అధికారం పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి 2/3 వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళకి పదవులు కావాలి. ఆ పదవులు ఎంతసేపు ఉంటాయి?
పంజాబ్లో ప్రభుత్వం ఉన్నంతసేపే మీకు ఆ పదవులు ఉంటాయి, తర్వాత మీరెవరో తెలియదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత కూడా కనీసం నువ్వు మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చేసేది అంతా వచ్చేసి ఫ్రాడ్స్. దేశద్రోహ పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ బీజేపీ పార్టీ. నువ్వు అందులోకి పోయి కనీసం ఇందులో మాట్లాడడానికి అవసరం, దాంట్లో మాట్లాడడానికి ఉండదు. ఓన్లీ ఏంటిది, ఏం చేసింది బీజేపీ? దేశానికి ద్రోహం ఏం చేసింది? దేశానికి ఇప్పుడు 40 రూపాయలు పెట్రోల్ అన్నారు, ఎంత చేశారు? 100 రూపాయలు పెట్రోల్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో అన్నారు, స్కూళ్ళన్నీ బందులు చేశారు. ఆడవాళ్ళ మీద అఘాయితనం. బేటీ బచావో అంటే బేటీని ఎక్కడ బచాయించింది? 60,000 మందికి వచ్చేసి మిస్సింగ్ కేసులు అయిపోయినాయి. ఈ ఆడవాళ్ళ మీదనే అఘాయిత్యాలు అయిపోయినాయి. ఎన్నో రకాలుగా బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ వచ్చేసి బ్రిజ్భూషణ్ సింగ్ కానీ తన మీద వచ్చేసి అలిగేషన్ లేదా, పార్టీ నుంచి పంపించారా? అదేవిధంగా ప్రజ్వల్ రేవన్న మీద వచ్చేసి ఎన్ని రకాలుగా వచ్చింది బీజేపీలో ఉన్న. ఈవెన్ ఇక్కడ ఈ తెలంగాణ ఎంపీ మీద కూడా వచ్చేసి సెక్సువల్ హరాస్మెంట్స్ బీజేపీలో ఉన్నాయి. రఘునందన్ మీద ఏం చేసింది? పార్టీలో ఓన్లీ వచ్చేసి మర్డరర్లను, రేపిస్టులను వీళ్ళనే పెట్టుకుంటుంది బీజేపీలో ఉన్నది. ఒక 2 అమ్ముతున్నారు, 2 కొంటున్నారు ఆ పార్టీలో తప్ప. ఈ అద్వానీని పాలిస్తున్నది, అద్వానీని వచ్చేసి బలవంతుని చేసుకుంటూ ఉంటుంది ఈ బీజేపీ ప్రభుత్వం. అదానిని అంతకుమించి వచ్చేసి ఏం ప్రజల కోసం ఏం చేశారు ఇప్పటిదాకా ప్రజల కోసం ఏమన్నా చేసింది ఉన్నదా బీజేపీ ప్రభుత్వం? కనీసం వచ్చేసి పహల్గామ్ దాంట్లో వచ్చేసి అంతమంది 26 మంది చనిపోతే దేశంలోకి అసలుకి ఎలా జరిగింది, బ్లాస్టింగ్ ఎలా జరిగింది, ఇవన్నీ ఎలా జరిగినాయి, ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోయారు? సో దీనంతా ఏం మణిపూర్లో వచ్చేసి అర్ధనగరంగా ఆడవాళ్ళను వచ్చేసి ఊరేగిస్తుంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు అక్కడికి పోకుండా ఓన్లీ అధికారం మాత్రమే ఉంటుంది. ఈరోజు ఎఫ్స్టీన్ ఫైల్లో వచ్చేసి బీజేపీ ప్రభుత్వం మోడీ పేరు ఎందుకు వస్తున్నది? ఏ విధంగా వచ్చింది? ఓన్లీ అధికార దాహంతో మాత్రమే మీరు ఉంటున్నారు తప్ప ప్రజల కోసం ఏమీ లేదు. ఓన్లీ దేశంలో వచ్చే ట్రంప్కు గట్టబెట్టుకుంటూ ఏది అదానికి వచ్చేసి అక్కడ కేసు ఉంది కాబట్టి తనని కాపాడుకోవడానికి ట్రంప్ దగ్గర నువ్వు ఏంటిది డాన్స్ చేసుకుంటూ ఉంటున్నావు తప్ప ఈరోజు గ్యాస్ సమస్య వచ్చింది ఎవరి వల్ల వచ్చింది? బీజేపీ ప్రభుత్వం రాలేదా? వల్ల కాలేదా? గ్యాస్ సమస్యలు, పెట్రోల్ సమస్యలు, ఇలాంటి డాలర్ వచ్చేసి ఒకప్పుడు 42 రూపాయలు ఉంటే ఈరోజు 92 రూపాయలు అయిపోయింది. దానికి ఎవరు కారణం? బీజేపీ ప్రభుత్వం కాదా? డాలర్ రేటు పడిపోతున్నదా, పెరుగుతున్నదా అంటే ఏం కాలేదు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ మాట్లాడుతుంది. వీటి వల్ల ఏం జరుగుతుంది? జీడిపి అని మాట్లాడతారు. జీడిపి ఎక్కడ పెరుగుతుంది? సో ఇవన్నీ చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర ఏం జరిగింది? ఎప్పుడు కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ విషయాల మీద మాట్లాడుతూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. మీతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ 1 కాదు 2 కాదు 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వాలు 3 టైమ్స్ హ్యాట్రిక్ కొట్టారు. ఇది ఎందుకు ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు? మరి ఎంతసేపటికి ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మేము ఓట్లు లేకుండానే చాలా ఈవీఎం మిషన్లు మనం చూసుకుంటే ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బయటికి తీసుకొచ్చింది కదా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయని. ఒక చిన్న పిల్లగాన్ని వచ్చేసి అదే ప్రధానమంత్రి మోడీ నేనెవరో నీకు తెలుసా అంటే ఓట్ చోర్ అంటున్నాడు. ఆ చిన్న పిల్లగానికి కూడా మోడీ అంటే ప్రధానమంత్రి నువ్వు ఎవరు అంటే నువ్వు ఓట్ చోరు అని చెప్పేసి ఆయన చెప్పకనే సిగ్గులేని ప్రభుత్వం అప్పుడే చచ్చిపోవాల్సింది ఈ మోడీ ప్రభుత్వం. ఈ మోడీ అక్కడనే దూకాలి. చిన్నపిల్లగాన్ని కూడా నేను ఈ విధంగా ఉన్నానంటే నేను ఏ పొజిషన్లో ఉన్నాను, ఎందుకు నాకు ఈ పదవులు ఎందుకు అని చెప్పేసి ఉండాలి. కానీ అట్లాంటిది కూడా ఇంకా సిగ్గు లేకుండా మేము దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి మాట్లాడతారు ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాల మనకు కావాల్సింది. ఇవి ఎప్పుడు కానీ ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల ట్యాక్సులు తినుకుంటా మీరు ఈరోజు వచ్చేసి రోజుకొక సూట్ వేసుకుంటూ కూర్చుంటున్నావు, మసాజులు చేపించుకుంటూ కూర్చుంటున్నాం. మన ఇవి చూస్తుంటే ఇలాంటి వాటి కోసమా నువ్వు అధికారంలోకి వచ్చావు? ఒక పిల్లాన్ని కూడా అంటే కట్టుకున్న పిల్లాన్ని కూడా వచ్చేసి చూసుకోలేని ఈ మోడీ ప్రభుత్వం వచ్చేసి దేశాన్ని ఎక్కడ పాలిస్తుంది? ఆడదానిగా మన ఏంటి దేశంలోనే ఆడదానికి మర్యాద ఇవ్వాలి అంటారు, ఆడదాన్ని ఏంటిది దేవతతో పోలుస్తారు. సో అలాంటి కల్చర్ ఉన్నదాన్ని తెలుసో తెలియకుండా నువ్వు చిన్న వయసులో పెళ్లి చేసుకున్న అన్నప్పుడు ఇప్పటిదాకా నీ పేరు మీదనే ఉన్న నీ భార్యను వచ్చేసి తనని ఎందుకు వచ్చేసి ఇప్పటికి నా పేరు మీద నాతోనే అంటే నా పేరు అంటగట్టుకొనే ఉన్నది, నేను ఇప్పటికైనా తనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనేది ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోయావు? కనీసం ఒక అమ్మాయి అంటేనే ప్రతి మనిషి ఒక ఏంటిది అరే పాపం అని చెప్పేసి ఇప్పటిదాకా నీకు ఎందుకు రాలేదు? వైఫ్నే పాలించలేము, వైఫ్నే చూసుకోలేము, దేశాన్ని ఎలా పాలిస్తావు అని చెప్పేసి అనుకున్నావు. రాముని చేతిలో పట్టుకొని పోయినట్టు ఈ ప్రచారాలు చేసుకోవడానికా? నువ్వేమన్నా దేశ గురువు అనుకుంటున్నా? కనీసం ప్రజలలో ఉండి ప్రజలతోనే వచ్చి డైరెక్ట్గా మాట్లాడలేవు. మంకీ బాత్ అనుకోని నీ ప్రజలలో ఉన్నది ఏదో మాట్లాడుతూ ఉంటావు. నీకు ధైర్యం ఉంటే ఒక్క కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? నీకు చేత కాదు.
సో ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎంచుకొని మనం తప్పు చేసాం. ఇప్పటికైనా కూడా ప్రజలందరం మనం ఎలా ఉండాలి అంటే, కనీసం నువ్వు గెలిచిన తర్వాత నువ్వు 100 బాండ్ పేపర్లు తీసుకొని రాపించుకోవాలి. ఓటు పైసలు ఇస్తున్నారా, ఈరోజు వేస్తున్నావా, మనల్ని మనం అమ్ముకోవడం కాదు, మనం బర్లము గొర్రెలం కాదు. మనం వచ్చేసి ఈ రోజున నువ్వు గెలుస్తున్నావు అంటే రేపు పొద్దున ఈ పనులు మా ఏరియాలో పనులు ఉన్నాయి, ఆ పనులు చేయకపోతే నువ్వు పలానా టైం 100 రోజులు తీసుకుంటావా, లేకపోతే 6 నెలలు, ఇంకా 6 నెలలు తీసుకుంటావా, సంవత్సరం లోపల వచ్చేసి ఈ పనులు చెయ్యకపోతే నువ్వు రాజీనామా చెయ్యాలి, మళ్ళీ రీఎలక్షన్ అక్కడ జరగాలి అనేటప్పుడు అప్పుడు మనం మారాలి. మన ప్రజలు మారితే అప్పుడు బాగుపడుతుంది దేశం, రాష్ట్రాలు బాగుపడతాయి. హేమ సుదర్శన్ గారు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పతనం వైపు వెళ్ళిపోతుంది, నాయకులు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్తో ఏమన్నా మోదీని ఇంతలా టార్గెట్ చేశారు మీరు? మోడీ నేను ఒక్కటి ఇప్పుడు లైక్ ఇప్పుడు మొన్న కూడా చూసుకుంటే డీలిమిటేషన్ దానికి కూడా ఆడవాళ్ళని వచ్చేసి ఏంటిది మహిళా బిల్లును అడ్డం పెట్టుకుంటుండు. ఏది 2023లో ఆల్రెడీ వచ్చేసి ఏది అమలు చేశారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు. నీకు చర్చల్లోకి అది తీసుకురాలి. దానికి అసలుకి ఆ 3 డీలిమిటేషన్లో ఉన్న దాంట్లో అసలుకి దానికి ఏమన్నా సంబంధం ఉందా? మహిళా బిల్లుకు దీనికి సంబంధం పెంచిన తర్వాత 33%. మరి ఈయనకు 543 సీట్లు ఉన్నప్పుడు దీంట్లో 33% ఎందుకు చేయలేదు? ఎందుకు చేతగాట్లేదు? అది కూడా మళ్ళీ 29కి ఇస్తా అంటున్నా, 29లో నువ్వు అమలు చేస్తాను అంటే ఈ రాష్ట్రం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు మహిళల్ని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ద్రోహం చేసింది, బీజేపీ ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎందుకు? అప్పటి నుంచి ఇప్పటిదాకా తొక్కేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఉంటే వీళ్ళకి చేత కాదు. నిజంగా చెప్పాలంటే ఈ దేశాన్ని మహిళల గొప్ప చెప్తే 100% వచ్చేసి కరప్షన్ తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కరప్షన్ చేయడానికి భయపడతారు కాబట్టి. మగవాళ్ళు కరప్షన్లో ఫస్ట్ నెంబర్ 1లో ఉంటారు. అది ఇచ్చి చూడమని చెప్పండి, ఖచ్చితంగా దేశంలో ఆడవాళ్ళు అధికారంలోకి వస్తే 100% వచ్చేసి కరప్షన్ అనేది తగ్గుతుంది. ఆడది మరి ఇంత టైప్లో వచ్చేసి దేశాన్ని మొత్తం దోచుకోవాలి అనే టైప్లో ఉండరు. అది చేత కాదు. ఆడదాని కింద బతకడం చేత కాదు. ఆడది వచ్చేసి వండి పెట్టడానికి ఉండాలి, ఆడది ఇల్లు చూసుకోవడానికి ఉండాలి తప్ప అధికారంలో ఉండొద్దు. ఇది మేల్ డామినేషన్ కంట్రీ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. నేను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడలేదు, ప్రతి ఒక్కరు చూస్తున్నాము. ఏంటిది సత్యాలు అనేది కొంచెం లేటుగా వస్తుంది, అంతకుమించి ఏమి లేదు. అధికార దాహంతో ఏ పార్టీ ఉన్నది, ఏదైతే చెప్పినా వాగ్దానాలు చేసుకుంటా ఏ పార్టీ ఉన్నది అనేది అందరు గమనిస్తున్నారు. ప్రజలు కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి 100% ఒక రోజు వస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. ఏ పార్టీ ఈ రోజు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓన్లీ మాకు ఓటేయమని చెప్పేసి అడగట్లేదు. ఏ పార్టీ అయినా నిజాయితీగా ఏది హెల్త్, ఎడ్యుకేషన్, మనం కట్టిన ట్యాక్సులకు ఎవరైతే రిటర్న్ ఇచ్చే పార్టీ ఉంటే ఎంచుకోమని చెప్పేసి అన్నారు. అది కంపల్సరీగా గమనించండి అనే చెప్తూ ఉంటారు తప్ప మేము ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో అవినీతిని ఊడి చేస్తుంది, ప్రజలకి సంక్షేమం కోసం ఏ పార్టీ చేయనంతగా చేస్తుంది అని చెప్పినటువంటి పార్టీ. ఆల్మోస్ట్ ఢిల్లీలో అధికారం వచ్చింది, పంజాబ్లో అధికారం వచ్చింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రోజుకి పతనం వైపు దూసుకుపోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొక రాష్ట్రంలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఏంటి భవిష్యత్తు ఎట్లా ఉంటుందంటే? ఇక్కడ ఏ రాష్ట్రంలో అంటున్నారు? మొత్తం దక్షిణాదిలో వద్దామని చెప్పేసి ఆల్రెడీ పంజాబ్లో, గుజరాత్లో ఇప్పటికీ మా పార్టీ, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లో మా పార్టీ 100% వస్తుంది. గుజరాత్లో ఏ విధంగా ఉన్నదో చూస్తున్నాం. ఎక్కడ చూసినా బీజేపీ ప్రభుత్వం చేసే వీళ్ళకి శవయాత్రలు కూడా చేస్తున్నారు, ఏంటిది ఉద్యమం చేస్తున్నారు. అది ఎవరికి జనాలకు కనిపించదు. గుజరాత్లో కూడా నెక్స్ట్ మా పార్టీ 100% వస్తుంది. పంజాబ్లో ఉంది. ఏంటిది ఇప్పుడు గోవాలో వచ్చేసి సీట్లు ఉన్నాయి, 5 సీట్లు ఉన్నాయి. మా హిమాచల్లో ఒకటి ఉన్నది అనుకుంటా. ఇవన్నీ ఒక్కొక్క సీట్ అనుకుంటూ వస్తుంది. ఎప్పుడు కానీ వీళ్ళలాగా 45 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాలేదు, పెట్టగానే వచ్చింది. ఇప్పుడు మా పార్టీ వచ్చి కూడా 12 సంవత్సరాలుగా వస్తుంది. దగ్గర 12 నుంచి 15 సంవత్సరాల లోపలే ఉన్నది. అది చేస్తుంది కాబట్టి, ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా దెబ్బలు కొడుతున్నారు. కొట్టినా కూడా ఇంకా పడిలేస్తున్నాము. ఒక సముద్రంలో వచ్చేసి ఏంటిది, సముద్రంలో ఏదో అలుగుతే ఏమవుతుంది? ఏం కాదు. సో ఆ విధంగానే సముద్రాన్ని కొంచెం చేసుకుంటూ వచ్చేసి ఇస్తూనే ఉంటుంది. ప్రజల కోసం ఏదైనా ఒక పార్టీ ఉన్నది అంటే ఆమ్ ఆద్మీ పార్టీయే. కానీ ఇక్కడున్న ఏంటిది ఈ కరప్షన్ ఎక్కువగా అయిపోయేసరికి ప్రతి ఒక్క లీడర్లు ఎలా ఉంటుందంటే, సామాన్య ప్రజలు ఆలోచించాల్సింది అసలుకు ఇలాంటి లీడర్లకు కాదు, అగ్రవర్ణ కులస్తులు వస్తున్నారు దాంట్లో. వీళ్ళను మనం కాపాడుకుంటున్నాం. అది కాదు కావాల్సింది. మనకు కావాల్సింది మన నీళ్లు నిధులు అనేది ఎలా ఉన్నదో మన దేశంలో మనకు కావాల్సింది నార్మల్ వాళ్ళకి, కింది జాతి మిడిల్ క్లాస్కి కానీ లో క్లాస్కి కానీ
ఎవరైతే ఎలక్షన్లో నిలబడతారో వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకుందాం. ఈ రోజున 5,000 10,000 రూపాయలు ఇస్తే ఈ రోజు మనం తీసుకుంటున్నాం, కానీ రేపు పొద్దున 5 సంవత్సరాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు వాడు? ఆ డబ్బులన్నీ తీసుకొచ్చేసి ఈ రోజు మనకి ఇంత ఏంటిది ఓట్లకు నోట్లు అనే పంచుతున్నారంటే రేపు పొద్దున మనల్ని మన స్టేట్లకు వచ్చేటి కానీ మన గ్రామాల్లోకి వచ్చేసి ఈ రోడ్లు కానీ ఇవన్నీ ఏవైతే నిధులు ఉన్నాయో మన గ్రామాలలో కానీ మన స్టేట్లలో పెట్టేటి ఎక్కడికి పోతాయి? సో వీడు వచ్చేసి కరప్షన్ చేస్తున్నాడు. రేపు పొద్దున మనల్ని 10 రూపాయలు పెడుతున్నాడు అంటే 100 రూపాయలు 1000 రూపాయలు దోచుకోవడానికి రెడీగా ఉంటారని ఆ కామన్ సెన్స్ మనకు రావాలి. అప్పుడు ఈ దేశం మారుతుంది, ఈ రాష్ట్రాలు మారుతాయి తప్ప అప్పటిదాకా మారదు. ఫస్ట్ మనం మారాలి, ఆఫ్టర్ దట్ ఖచ్చితంగా ఇదంతా మారుతుంది. ఓకే, తెలంగాణలో ఏంటంటే పరిస్థితి? ఆమ్ ఆద్మీ పార్టీ 100%. ఇప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకోవడానికి కూడా హెల్త్ ఎడ్యుకేషన్, మనం కట్టే ట్యాక్స్లకి మనకి ఏ విధంగా ఉంటుంది, సో ఆ విధంగా ఇచ్చే పార్టీ ఏదైనా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులను తెలంగాణ అని కొట్లాడుకొని తెచ్చుకున్నాము, లాస్ట్కి ఫ్యామిలీలు ఉప్మాలు తిన్నట్టు మొత్తం వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు దోచుకున్నారు కదా అని కాంగ్రెస్ పార్టీని అంతకుముందు ఉన్నది కొంచెమైనా బెటర్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి వేసుకుంటే ఈయన వచ్చేసి మొత్తం రౌడీ రాజకీయం, బుల్డోజర్ రాజా లాగా ఒక పిచ్చి తుగ్లక్ పాలన. అదే బీజేపీ ప్రభుత్వం అలానే చేస్తుంది, పిచ్చి తుగ్లక్ పాలన. ఆర్ఎస్ఎస్ వాదిగా ఈయన ఈ రోజు వచ్చేసి ఓటుకు నోటు కేసులో దొరికినా కూడా మనకి అంటే ప్రజలకి బుద్ధి లేకుండా ఈ 420 హామీలు ఇచ్చినవన్నీ మనం గెలిపించుకున్నాము. ఈ రోజు బుల్డోజర్ రాజా అయినాయండు, పిచ్చి తుగ్లక్ అయినాయండు. ఆ విధంగా వచ్చేసి దేశాన్ని మన రాష్ట్రాన్ని పాలించుకుంటూ మొత్తం ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయా ఎందుకంటారు? అదే ప్రజలకి అంటే మనకి ఉండాలి కదా ఒక 420 హామీలు ఇచ్చేటోడు. ఏంటిది ఓటుకు నోటు కేసులో ఉన్నోళ్ళకి మనం ఎందుకు ఓట్లేస్తాం? నేనేమంటున్నా సార్, ఒకటి ఒక కేసులు, ఇన్ని క్రిమినల్ కేసులు దేశంలోనే అసలుకి హైయెస్ట్ కేసులు ఉన్నాయి అంటే ఎవరి మీద ఉన్నాయి? రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. కనీసం అసలుకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఈయనను అసలు మనం ఎందుకు ఎంచుకున్నాము? ఏం జరుగుతుంది? మనం ఎక్కడికి పోతున్నాము? ఆలోచించాలి కదా. ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు అసలుకి చట్టాలు ఏం చెప్తున్నాయి? క్రిమినల్ కేసులో ఉంటే అసలు పోటీ చేయడానికే వీలు లేదు అన్నప్పుడు మనం ఎందుకు ఇంకా మారట్లేదు? ఎందుకు 5,000 ఆమ్ ఆద్మీ పార్టీ కనిపించలేదు తెలంగాణలో? ఆమ్ ఆద్మీ బీఆర్ఎస్ పాలన పట్ల విసిగిపోయారు అనుకోండి. ఆల్టర్నేటివ్ ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కొద్దిగా మన భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రజలు ఆలోచన చేశారు. మీరు ఒక ఆశాకిరణంలాగా కనిపిస్తే ఇప్పటికీ మేము ప్రజలకు ఒక్కటే చెప్తున్నాము, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది తెలంగాణలో ఖచ్చితంగా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పటికి రైట్ నౌ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. ఎందుకంటే బీజేపీ కూడా ఏం చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి 100% మేము ప్రజలలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కటే ఆలోచించాలి, ఎవరైనా ఏ పార్టీ అయినా వాగ్దానం చేసి నెరవేర్చింది అంటే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రోజున ఆన్లైన్ అనేది అందరికీ తెలిసిన విషయం. చూసుకుంటే కూడా పంజాబ్లో ఎలా చేసింది, ఏంటిది ఢిల్లీలో ఏ విధంగా వాళ్ళు పాలించారు అనేది చూసుకొని ఈ జంజీ బ్యాచ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఫోకస్లోనే ఉన్నారు. 100% నెక్స్ట్ ఆదరించే అవకాశం తెలంగాణలో తెలంగాణలో ఏం పోరాటాలు చేస్తుంది? ఎందుకు చేయట్లేదు? రెగ్యులర్గా ఇప్పుడు భూదాన్లో వచ్చేసి మేము ఫస్ట్ పార్టీ మేము వెళ్ళాం, కానీ కవిత దాన్ని పేరు చేసుకొని జనాల 4 వేసుకొని ఎక్కువ మందిని వేసుకొని పోయి అక్కడ ఏదో చేస్తుంది. కానీ భూదాన్ విషయంలో ఆ వెలుగు మట్లలో ఫస్ట్ పోరాటం చేసింది మేము అక్కడికి వెళ్ళి ఆ రోజు మేము వచ్చేసి మా పార్టీ వాళ్ళని జైల్లో కూడా వేశారు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ రోజు వచ్చేసి మొన్న ఏంటిది ఆర్టీసీ దాంట్లో కూడా ఉద్యమాలు మేము తిరుగుతున్నాము. సో ఈ విధంగా ప్రతి దాంట్లో లోకల్గా ఎక్కడున్నా హైడ్రా అని కూలగొట్టే దాంట్లో కూడా మేము వెళ్ళాము, ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. సో లోకల్గా ఇది మా పార్టీలో కొంచెం తక్కువ మంది ఉన్నప్పటికీ మేము వెళ్తున్నాము. అది మిగతా వాళ్ళు ఎలా అనుకుంటారంటే కొంచెం ఫెమిలియర్గా ఉండేసరికి అక్కడ పోయేసరికి మాది వచ్చింది అని చెప్పేసి ఈ ఏంటిది పిఆర్ టీంను పెట్టుకొని వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకున్నంత మాత్రం ఎవరు ఏంటి అని తెలియకుండా లేదు. జనాలు ఎందుకోసం చేస్తున్నారు, అధికార దాహంతో ఏం చేస్తున్నారు, అధికారం కోసం ఏ విధంగా ఎవరు ఏం చేస్తున్నారు అని అందరికీ ప్రజలకు తెలుసు. ఈ రోజున వచ్చేసి పార్టీ పెట్టినంత మాత్రాన ప్రజలేం నమ్మరు. అది ఏంటిది అగ్రవర్ణ జాతులు వచ్చేసి మగవాళ్ళు పాలిస్తారు, ఇప్పుడు నేను పాలిస్తా అని చెప్పేసి అనే తను పార్టీ పెడుతుంది తప్ప ప్రజల కోసం ఈ రోజు నేను అమ్మను అంటుంటే ఏ అమ్మవు, ఎవరికి అమ్మవు? మరి నువ్వు వచ్చేసి అధికారంలో వచ్చేసి ఉన్నప్పుడు నీకు కనీసం వచ్చేసి నామినేటెడ్ పోస్టులు ఉన్నప్పుడే వచ్చేసి ఇన్ని కబ్జాలు పెట్టినావు, భూములన్నీ కబ్జాలు పెట్టినావు, ఎక్కడ చూసినా నీ పేరే వస్తుంది, కవిత వచ్చేసి దీంట్లో ఉన్నది అని చెప్పి నువ్వు కాంగ్రెస్
ఏంటిది రేవంత్ రెడ్డికి సంబంధాలు లేవా? మీరు బ్యాక్లో వచ్చేసి బిజినెస్ మ్యాన్లు గారా? మీరిద్దరు వచ్చేసి ఇద్దరు ఒకటే కదా. ఈ రోజున ఎవరికి ఏం చేస్తున్నారు? సో అందరికీ తెలుసు ఇన్ని రకాలుగా. ఒకప్పుడు నువ్వు పార్లర్లు పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు జాగృతి అని చెప్పేసి నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ఏంటిది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఆస్తులు కూడా పెట్టినావు. ఆ ఆస్తులన్నీ దాహం ధైర్యంగా ఇప్పుడు నేను వచ్చేసి సీఎం అవ్వాలి అనే దాంట్లో కానీ ఇప్పుడు వెళ్తున్నావు. దానికి మించి వచ్చేసి నువ్వు అన్నావా ఈ రోజున వచ్చేసి మహిళలు కావాలంటే ఇప్పుడు బీసీ మహిళకి ఇవ్వు, బీసీ మహిళకు ఇప్పుడు మహిళగా ఒక పార్టీ పెడుతున్నావు కదా, బీసీ మహిళను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పు. మీ అయ్య వచ్చి చెప్పిండు కదా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి తల తీసుకుంటా అని 100 తలలు తీసుకున్నా కూడా శాతగాలు ఇక్కడికి ఇప్పుడు అక్కడినే ఉన్నాడు. ఈమె వచ్చేసి గదే మాట చెప్తుంది, బీసీ ఉద్యమం ఎత్తుకున్నది. మరి ఈ రోజు పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రిని వచ్చేసి బీసీ మహిళను చేస్తాను ఎందుకు అనలేదు? సో వీళ్ళకి వచ్చేసి మగవాళ్ళు కాకపోతే అగ్రవర్ణస్తులు, వాళ్ళు మగవాళ్ళు కాకపోతే ఆడవాళ్ళు ఉండాలి. కవిత గారిని నమ్మే పరిస్థితి లేదా ప్రజలు? ఎలా నమ్ముతారు? ఎక్కడికప్పుడు కబ్జాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ వచ్చేసి మరి తను వచ్చేసి ఎమ్మెల్సీగా ఎంపీగా పోస్ట్లో ఉన్నప్పుడు ఎంతమందిని దత్తత తీసుకుంది, చదివిపించింది, ఎంతమందికి హెల్ప్ చేసింది, ఇంట్లో ఉండి కూడా వచ్చేసి ఇంట్లో లేను అని చెప్పించుకున్నది. సో ప్రజలందరూ గమనించాలి, ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పెత్తనం చేయడానికి మాత్రమే చేస్తున్నారు. నాకు చేతనైతే చెప్పమని చెప్పండి. ఇప్పుడున్న ఆస్తి మొత్తాన్ని వచ్చేసి తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆర్టీసీ వాళ్ళకి కానీ ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ నేను పెడుతున్నా, నేను సింగిల్గా మళ్ళీ ఎలక్షన్లోకి వస్తా అని చెప్పి చేయమని చెప్పండి. అది చేతనైతే ఆమెకి ఆర్టీసీ రాష్ట్రాల్లో ఉందని చెప్పేసి అంటున్నారు, వాళ్ళ ఉద్యమాన్ని వచ్చేసి కరెక్ట్గా చేయమని చెప్పండి. సో ఇవన్నీ చేత కాదు. ఎంతసేపు ప్రజలు ఎలా అన్నట్టు ఫ్యామిలీలో వచ్చేసి ఉప్మాలు తిన్నట్టు ఫ్యామిలీ సంపాదించుకోవాలి, ఫ్యామిలీలో వచ్చేసి రాజకీయాలలో ఉండాలి, పదవుల్లో ఉండాలి, ఆ ఆస్తులను కాపాడుకోవడానికి వీళ్ళు వచ్చేసి మళ్ళీ పదవి కావాలి. ఆ పదవి దాహం తప్ప వీళ్ళకి ఏమీ లేదు ప్రజల కోసం. అంతకుమించి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏంటి మీ అభిప్రాయం చెప్పండి? 420 హామీలు, చాతగాని ప్రభుత్వము, బుల్డోజర్ రాజా, పిచ్చి తుగ్లకు, అంతకుమించి వేరే ఏం లేదు. ఓటుకు నోటు కేసుల ఇప్పుడు మొన్న కూడా స్టే ఇస్తే ఇది చెప్పింది కదా, ఇప్పటికైనా గద్దె దిగిపోవాలా? ఇప్పుడు అనుభవం లేని ఒక డ్రైవర్ నడిపితే బస్సు ఎట్లా వచ్చేసి యాక్సిడెంట్ల పాలవుతుందో, తెలంగాణను అనుభవం లేని చేతిలో ఇచ్చేసి 4 పోస్టులు దగ్గర పెట్టుకొని అటు కాదు ఇటు కాదు ఓన్లీ వచ్చేసి అసలు ఏం చేస్తున్నాడు తనకు అర్థమవుతుందా? అసలు 6 గ్యారెంటీలు ఎందుకు ఇచ్చాడు అంటే అధికారంలోకి వస్తా అని తెలియదు, ఊరికే ఫ్లూక్లో ఇచ్చేసిండు. 420 హామీలు 420లోనే ఉంది. అసలు మనం పిచ్చోళ్ళం, రియల్గా చెప్పాలంటే మన ప్రజలం పిచ్చోళ్ళం. 420లోనే దొంగ వాగ్దానాలు అని ఉంది. అది ఆలోచించట్లేదు. అది ఆలోచిస్తే ఇది కాదు కదా. ఇప్పటిదాకా కనీసం 2,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 4,000 ఇస్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాయి. 4,000 రూపాయలు ఏది వృద్ధులకు 4,000 అన్నావు, తులం బంగారంతో పాటుగా షాదీ ముబారకే ఉంది, ఆల్రెడీ తులం బంగారం ఇస్తా అన్నావు, అది లేదు. స్కూటీలు అన్నావు, అది లేదు. ఇటు సైడ్ చూసుకుంటే వచ్చేసి రైతుల భరోసా అన్నావు, కనీసం రైతు భరోసా ఏడికి లేదు. అది ఇప్పుడు ఏ వాగ్దానం ఫెయిల్ అయిపోయిందంటారు గవర్నమెంట్. ఇచ్చిన ఒక బస్సు ఫ్రీ అనేది కూడా దాంట్లో మగవాళ్ళ జేబులు కొట్టి ఆడవాళ్ళకి పెడుతున్నావు. దాన్ని కూడా ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి వచ్చేసి హామీలు ఇస్తా అని చెప్పేసి ఈరోజు ఓట్లు వేయించుకున్నాం ఆర్టీసీ కార్మికులతోని. ఆ వాగ్దానాలు నెరవేర్చమంటే ఆ 3 డిమాండ్లను వాగ్దానాలు నెరవేర్చుకుంటే ఈ రోజున రోడ్డు ఎక్కిరంటే నువ్వు ఫెయిల్యూర్ కదా. హైడ్రా అనే పేరుతో ఒకప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు హైడ్రా గురించి సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి, ఎందుకు గులగొట్టాలా అని చెప్పేసి అన్నావు. మరి ఎవడైతే వచ్చేసి దానికి ఒక ఇల్లుకు పర్మిషన్, ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఎంక్వైరీ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజు. వీళ్ళు కొనుక్కున్న దగ్గర రాత్రికి తెల్లారితే అసలు నా ఇల్లు ఉంటుందా లేదా అని బిక్కుమంటూ బతుకుతున్న తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణలో నిధులు మనని తెచ్చుకొని ఈ రోజున ఏం చేసుకుంటున్నాము? ఈ ఆర్ఎస్ఎస్ తొత్తు అలాగే వచ్చేసి చంద్రబాబు నాయుడు తొత్తు. అంతకుమించి తెలంగాణ కోసం ఏం చేస్తాడు? తెలంగాణ వాళ్ళ ప్రజలు వచ్చేసి బలిదానాలు చేసిర్రా? ఏమన్నా వీళ్ళ ఫ్యామిలీ బలిదానం చేస్తే వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఓన్లీ పదవుల కోసం వచ్చిన వాళ్ళు. వీళ్ళకి మనకు అధికారాన్ని అంటగట్టి ఈ రోజు వచ్చేసి మనం ఇబ్బందులు పడుతున్నాం. హైడ్రా పేరుతో ఇల్లులు కోలుస్తాడు, లేకపోతే భూములు ఎక్కడున్నాయని కబ్జా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 68 సార్లు వచ్చేసి అక్కడ పోయి మూటలు అప్పచెప్పేసి వచ్చిండు కదా, ఎట్లా సంపాదించుకోవాలి? అధికారంలో రాకడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండు, ఎన్నో కోట్లు వచ్చేసి అక్కడ ఇచ్చిండు కాబట్టి అవన్నీ సంపాదించుకోవడానికి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పిచ్చి తుగ్లక్, పాలన చేత గాని ఒక రాజకీయవేత్త. 100% ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు. మరి 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? 100% వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీని మేము తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఉన్నది. ఏదో పైసలు ఇచ్చే పార్టీ ఇది కాకుండా వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ ఏది ఉన్నదని చెప్పేసి ప్రజలను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడమని చెప్పండి. ఎందుకంటే
ఇప్పటిదాకా వేరే పార్టీలు ఎక్కడ ఏ రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ ఇంప్లిమెంటేషన్ చేసింది ఎక్కడ లేదు మేనిఫెస్టోలో. మా పార్టీ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసింది. మనకు కావాల్సింది హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్స్ ఇవి కావాలి. మన ట్యాక్స్లు మనకి ఇచ్చే పార్టీ కావాలి, దాన్ని ఎంచుకోవాలని చెప్పేసి నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఖచ్చితంగా అవకాశం ఇచ్చి చూడమని చెప్పండి. ఎందుకంటే వచ్చి రాగానే ఇంప్లిమెంటేషన్ చేసి దేశంలోనే అప్పులేని రాష్ట్రంగా నిలబడిందంటే ఓన్లీ వచ్చేసి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. అది ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఈ ప్రజల్ని ఒక్కసారి మీరు ఛాన్స్ ఇస్తే కదా. ఊరికే వచ్చేసి ఏంటిది 10,000 ఇస్తున్నారా, 5,000 ఇస్తున్నారా, ఇది కాదు. మనల్ని మనం అమ్ముకోకుండా అసలు మనకేం కావాలి అని ఆలోచించాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.